గురుభ్యో నమః. యోగా ఆరోగ్యం మనందరికీ. యోగా అనే పదము యూజ్ అనే ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. యూజ్ అంటే కలయిక. ఈ కలయిక అంటే మా శరీరము మనస్సు ఈ ఏకాగ్రతని చేయడమే. అంటే శరీరము ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో, మానసిక ప్రశాంతత ఎప్పుడైతే ఉంటుందో దీన్ని ఆరోగ్యం అంటాము. ఈ శరీరము ఆరోగ్యంగా మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు మనం ఏ పనినైనా సరే దాన్ని సక్సెస్ సాధించగలము. ఈ యోగా చేయడం ద్వారా శారీరక రుగ్మతలని మనం తొలగించుకోవచ్చు. మానసిక ప్రశాంతతకి ప్రాణాయామం ధ్యానం చేయడం ద్వారా మనకి యోగాసనాలు ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. అయితే యోగాని మనకి బాగా ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి వారు పతంజలి మహర్షి. పూర్వము 5000 years ago యోగా అనేది ఉంది. ఈ యోగాని అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది ఎవరంటే పతంజలి మహర్షి. ఈ పతంజలి మహర్షి మనకి యోగాని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. పతంజలి మహర్షి యోగాతో పాటు మొత్తము ఇంకొక 2 వాటిని కూడా తీసుకొచ్చారు. అందుకే పతంజలి ఒక శ్లోకం ఉంటుంది. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చావేజ్యకేన యోపాకారోత్తం ప్రవారం మునీనం పతంజలి రణతోస్మిహి. సో ఈ మనకి వ్యాకరణ శాస్త్రం ద్వారా వాక్ యొక్క మాలిన్యాన్ని, శారీరక రుగ్మతను తొలగించడానికి ఆయుర్వేదాన్ని, ఈ మనసు యొక్క మాలిన్యాన్ని తొలగించడానికి ఈ యోగ శాస్త్రాన్ని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయనకి ముందుగా మనము నమస్కారం తెలియపరుస్తున్నాము. ఈ యోగా మనకి శారీరక రుగ్మతలను, మానసిక ప్రశాంతత కాకుండా దీంట్లోనే ఇంకా అద్భుతమైన ఒక శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శిస్తుంది. యోగాని మనము అంటే నీరుని ఎన్ని విధాలుగా మనం ఉపయోగించుకుంటున్నామో అలాగే యోగాని కూడా అన్ని విధాలుగా ఉపయోగిస్తున్నాము. కొందరు తాగడానికి ఉపయోగిస్తున్నారు, మరికొందరు స్నానం చేయడానికి, మరికొందరు అనేక రకాలుగా మనకి నీరుని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అదే నీటి ద్వారా ఏం చేస్తున్నారంటే విద్యుత్ శక్తిని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదేవిధంగా యోగా ద్వారా అద్భుతమైన శక్తులు కూడా సాధించినటువంటి మహానుభావులు, యోగులు చాలామంది ఉన్నారు. ఈ యోగాని 10 మందికి అందించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ శరీరం విడిచిపెట్టే ముందు కొంతమందికైనా ఆరోగ్యాన్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యోగాని అందరికీ నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడున్న కరోనా కావచ్చు, ఇప్పుడున్న శారీరక రుగ్మతలు ఎక్కువ మందికి రావడం జరుగుతుంటుంది. నేను ఫోకస్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్, బరువు తగ్గించడము. అన్ని వ్యాధులకి కారణం ఏంటంటే బరువు పెరగడం వల్ల అన్ని వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. తర్వాత చాలామందికి ఇప్పుడు పూర్వం ఒక 20 years కింద చూసినట్లయితే కనుక ఎవరికి కూడా క్యాన్సర్ అనేది ఉండేది కాదు, ఎవరికో వచ్చేది. ఇప్పుడు అందరికీ ఉన్న క్యాన్సర్తో బాధపడుతున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మానసిక ఒత్తిడిగా. వీటిలన్నిటిని తొలగించడానికి యోగా అనేది ఒక మంచి మార్గము. ఈ మార్గాన్ని ఎవరైతే బాగా అభ్యాసిస్తారో వాళ్ళందరికీ కూడా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతుంది. వాళ్ళు ఆనందమైన జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం యోగా ఆసనాల విషయానికి వస్తే కనుక ముఖ్యంగా సూక్ష్మ వ్యాయామాలని ఉన్నాయి. సూక్ష్మ వ్యాయామాలు దేని గురించి అంటే కీళ్ళ సందుల్లో ఉన్న ఆ సూక్ష్మ ఏమైతే టాక్సిన్స్ ఉన్నాయో టాక్సిన్స్ని బయటికి పంపించే ఒక మంచి మార్గమే ఈ సూక్ష్మ వ్యాయామాలు. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే నడవలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు నడవడము, రోజంతా యాక్టివ్గా ఉండడము, చురుగ్గా ఉండడము, పని చురుగ్గా చేయడము, ఉత్సాహంగా ఉండడం అనేది జరుగుతుంటుంది. ముందుగా సూక్ష్మ వ్యాయామాలు మొదలుపెట్టే ముందు మనకి ముఖ్యంగా ఇంద్రియానం నయనం ప్రధానం. సో మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే కళ్ళు అనేది చాలా చాలా ముఖ్యమైనది. ముందుగా ఈ కళ్ళకి సంబంధించిన ఈ లాంగ్ సెట్ కానీ షార్ట్ సెట్ కానీ రాకుండా ఉండడానికి చాలామంది నిద్ర లేకపోవడం వల్ల కళ్ళకి రక్త ప్రసరణ తక్కువ జరిగి వాళ్ళకి చూపు మందగించడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు మనము ఈ వ్యాయామము కళ్ళకి సంబంధించిన వ్యాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే కళ్ళకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని ద్వారా మీ కంటి చూపు మెరుగుపడుతుంది.
అందువల్ల ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేవి ప్రతిరోజు మనము చేసుకుంటూ ఉండాలి. చేసే విధానము ఎలా అంటే, ఫస్ట్ కంటి గుడ్లను కుడి కార్నర్ పైకి చూడాలి, ఎడమ కార్నర్ కిందకి చూడాలి. ఏ విధంగా అంటే ఇలా 1 రైట్ సైడ్ టాప్, 2 లెఫ్ట్ సైడ్ డౌన్, 3 రైట్ సైడ్ టాప్, 4 లెఫ్ట్ సైడ్ డౌన్, 5 6 7 8 9 10. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ 1 రైట్ సైడ్ డౌన్, 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ప్రక్కలకి, కుడి ప్రక్కకి, ఈ ఎడమ ప్రక్కకి 1 రైట్ సైడ్, 2 లెఫ్ట్ సైడ్, 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు పైకి క్రిందకి కంటిగుడ్లను 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కంటిగుడ్లను గుండ్రంగా తిప్పాలి. ఏ విధంగా అంటే, కంటిగుడ్లు కుడి నుంచి పైకి వెళ్ళాలి, నెమ్మదిగా రొటేట్ చేసుకుంటూ ఎడమ నుంచి కిందకి రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్స్ గుడ్. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళాలి, రైట్ సైడ్ కిందకి రావాలి. గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులను జోడించి రాపిడి చేయాలి. పామ్స్ని అలా రబ్ చేస్తూ ఉండండి. రబ్ చేసినప్పుడు చేతికి ఈ పామ్స్ అరిచేతులకి వేడి పుడుతుంది. ఆ వేడిని మీరు జస్ట్ కళ్ళు మూసుకొని అలా వేడిని కళ్ళకి అందించండి. ఒక ఫ్యూ సెకండ్స్ అలా హోల్డ్ చేయండి. ఎస్. నెమ్మదిగా మన చేతి వేళ్ళను నెమ్మదిగా తెరవాలి. గుడ్. కంటి రెప్పలను నెమ్మదిగా మీరు తెరవండి. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు చేసే ముందు మనకి ముందుగా ఒక చిన్న ప్రాణాయామం చేద్దాం. కపాలభాతి అంటాం. ఓకే, కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. అది చేసే విధానము, శ్వాసని వేగంగా బయటికి విడిచిపెట్టాలి. గుడ్. శ్వాస బయటికి విడిచిపెట్టినప్పుడు మన యొక్క పొట్టి కడుపు, మన కడుపు లోపలికి వెళ్ళాలి. శ్వాస విడిచిపెట్టే దాని మీద మీ ఏకాగ్రతని ఉంచండి. మన ఆటోమేటిక్గా శ్వాస పీల్చేదని ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. విడిచిపెట్టే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. గుడ్. రిలాక్స్. బిగినర్స్ కపాలభాతి చేసే ముందు వాళ్ళు నెమ్మదిగా చేయడము మంచిది. అంతేకాకుండా కొంతమంది కపాలభాతి చేస్తున్నప్పుడు ఫేషియల్ బాగా టైట్ చేస్తుంటారు. టైట్ చేయకూడదు, ఫేస్ రిలాక్స్గా ఉంచాలి. ఫేస్ ఎందుకు రిలాక్స్గా ఉంచాలి అనేది కపాలభాతి దాంట్లో దానికే అర్థం ఉంది. కపాలం అంటే పుర్రె, బాతి అంటే వెలిగింపజేసేది. మీ యొక్క ఫేస్ని వెలిగింపచేసేది కపాలభాతి అన్నమాట. సో అందువల్ల మీరు
కపాలభాతి చేస్తున్నప్పుడు మీ ఫేస్ రిలాక్స్గా ఉంచాలి. రిలాక్స్గా ఉండి మీరు కపాలభాతి అనేది చేస్తుండాలి. సో మరొకసారి చేద్దాము. కపాలభాతి చేసేటప్పుడు మీరు వజ్రాసనంలో కూర్చొని చేయడము చాలా మంచిది. వజ్రాసనము చేయు విధానం ఏమంటే ఫస్ట్ మన రైట్ లెగ్ని వెనక్కి మడవండి నెమ్మదిగా. ఆ తర్వాత మీ రైట్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ని వెనక్కి మడవండి. ఇలా మడవండి. వజ్రాసనంలో కూర్చొని ఇప్పుడు మనము కపాలభాతి చేద్దాము. ఓకే, కపాలభాతి చేసే విధానం ఏ విధంగా అంటే శ్వాసని వేగంగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టే దాని పట్ల మీరు ఏకాగ్రతని దృష్టిని కేంద్రీకరించండి. శ్వాస విడిచిపెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. కపాలభాతి చేసే ముందు బిగినర్స్ ప్రారంభకులు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ లేకుండా మరొకసారి మీకు వివరణగా చెప్తాను. ఇప్పుడు మీకు అందరికీ ఈజీగా సులభంగా అర్థమవుతుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి పొట్టుకట్టు మీద ఉంచండి. రైట్ హ్యాండ్ని మీరు ఛాతీ మధ్య దగ్గర ఉంచండి. ఇప్పుడు శ్వాస విడిచిపెట్టినప్పుడు మీ శ్వాస స్పర్శ మీ రైట్ హ్యాండ్ మండకి తగలాలి, స్కిన్కి తగలాలి. అదే సమయంలో శ్వాస విడిచిపెట్టినప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ ఈ పొట్టుకట్టు మీద ఉంచి నెమ్మదిగా లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఇది గమనించండి. ఇది గమనిస్తూ మీరు చేయండి. ప్రారంభ దశలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. గుడ్. రిలాక్స్. ఈ విధంగా ప్రారంభ దశలో మీరు ఈ విధంగా చేసినట్లయితే కనుక మీరు ఈజీగా కపాలభాతి చేయగలుగుతారు. ఈ చేసే ముందు చాలామంది తప్పుడు విధానంగా చేస్తూ ఉంటారు, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ని ఏ విధంగా సవరించాలని చెప్తా. ఫస్ట్ కపాలభాతి చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఫేస్ ఏదైతే ఉందో దీన్ని రిలాక్స్గా ఉంచాలి, బిగబెట్టి ఉంచకూడదు. ఆ విధంగా రిలాక్స్గా ఉండి చేయాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి కపాలభాతి ఏమో గుడ్. ఇప్పుడు చిన్ముద్దులా ఉంచండి, 2 చేతులు చిన్ముద్దులా ఉంచి ఇప్పుడు చేయండి. అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. గుడ్. రిలాక్స్. ఈ విధంగా కపాలభాతి అనేది చేయాలి. కపాలం అంటే పుర్రె, బాతి అంటే వెలిగింపచేసేది, మీ యొక్క ఫేస్ని వెలిగింపచేసేది కపాలభాతి. కపాలభాతి ఈ బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉన్న వాళ్ళు స్పీడ్ కాకుండా స్లోగా చేసుకుంటే మంచిది. ఎక్కువ గుండె సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు చేయకుండా ఉంటే ఇంకా మంచిది. కపాలభాతి చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే లేజినెస్ బాగా పోతుంది, ఫేస్ అంతా బాగా యాక్టివ్గా ఉంటుంది. మీరు లంగ్స్లో ఉన్న చెడు ఏదైతే ఉందో చెడు గాలి, మనం టాక్సిన్స్ అంటాము, టాక్సిన్స్ బాగా బయటకు పంపిస్తుంటారు. దీని ద్వారా ఊపిరితిత్తుల గదులు చెడు గాలి మొత్తం టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ బాగా పీల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఊపిరితిత్తుల గదులు ఆక్సిజన్తో నింపబడి ఉంటుంది. దీని ద్వారా మన రక్తంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, అన్ని భాగాలకి సక్రమంగా అందజేయబడుతుంది. సో కపాలభాతి చేయడం ద్వారా మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ హస్త సంచలనాసనము. హస్తం అంటే చెయ్యి, సంచలనం అంటే మూమెంట్. చేతు వేళ్ళని మూవ్ చేయాలన్నమాట. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే మన కీళ్ళ సందుల్లో ఏమైతే చెడు గాలి ఉంటుందో ఆ చెడు గాలి బయటికి పంపించబడుతుంది. దీని ద్వారా మీ యొక్క కీళ్ళు ఏమైతే ఉన్నాయో జాయింట్స్ ఉన్నాయో జాయింట్స్ అన్ని ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఓకే, సూక్ష్మ వ్యాయామాలు ఈ చెడు గాలిని టాక్సిన్స్ బయటికి పంపించడమే కాదు, మీ శరీరం అంతా వదులవుతుంది, ఫ్రీ అయిపోతుంది. ఓకే, చేతులు
చాపండి. గుడ్. చేతి వేళ్ళు ముడవాలి, తెరవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. ఇప్పుడు చేతి వేళ్ళు కిందకి పైకి. 1 2 3 4 5 6 7 8 9 10. వీటిని మణి బంధ వికాస్ అంటారు. కొంతమంది మణి శక్తి వికాస్ అని పిలుస్తుంటారు. మణి బంధ వికాస్. ఇప్పుడు వీటిని రొటేషన్ చేయాలి. ఈ విధంగా అంటే ఈ విధంగా. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ రిలాక్స్. మీ భుజాలు లాగుతూ ఉంటుంది. కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. ఒక 30 సెకండ్స్ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్. ఇప్పుడు జాను శక్తి వికాస్, జాను అండ్ ఎల్బో. ఈ చేతులు ఇలా టర్న్ చేయాలి. ఆ 6 చేతులు ఆకాశానికి చూపించండి. ఓకే. శ్వాస పీల్చుకోండి. శ్వాస విడిచిపెడుతూ ముడవాలి. పీల్చుకుంటూ చాపాలి. ఇన్హేల్, ఎక్సేల్. గుడ్. ఇన్హేల్, స్ట్రెచ్. ఎక్సేల్, ఇన్హేల్. గుడ్. ఎక్సేల్, ఇన్హేల్. ఎక్సేల్. గుడ్. ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస విడిచిపెడుతూ ముడవాలి. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ చాపాలి. ఎక్సేల్, శ్వాస విడుతూ ముడవాలి. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ చాపాలి. గుడ్. చేసిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వండి. బిగినర్స్కి ఏమవుతుందంటే ఈ భుజాలు లాగుతూ అనిపిస్తూ ఉంటుంది. సో మీరు రిలాక్స్ అయ్యి చేస్తూ ఉండండి. కొంతకాలం రోజు అభ్యాసం చేసినట్లయితే కనుక మీరు కంటిన్యూగా సులభంగా చేయగలుగుతారు. ఓకే. మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ భుజశక్తి వికాస్, షోల్డర్ రొటేషన్. చేతి వేళ్ళు ఇలా ఉంచండి. చేతి వేళ్ళు ఇలా ఉంచి ఇక్కడ నుండి షోల్డర్ రొటేషన్ చేయాలి. 90 ఒక సర్కిల్లా. ఇన్హేల్, శ్వాస పీల్చుకుంటూ భుజాల పైకి వెళ్ళాలి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ ముందుకు రావాలి. శ్వాస పీల్చుకుంటూ భుజాలు పైకి వెళ్ళాలి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ ముందుకి. శ్వాస పీల్చుకుంటూ భుజాలు పైకి వెళ్ళాలి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ ముందుకి. ఎస్. శ్వాస పీల్చుకుంటూ భుజాలు పైకి వెళ్ళాలి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ ముడవాలి. శ్వాస పీల్చుకుంటూ. గుడ్. శ్వాస విడిచిపెడుతూ. గుడ్. మళ్ళీ అదేవిధంగా ఆపోజిట్ సైడ్. శ్వాస పీల్చుకుంటూ పైకి వెళ్ళాలి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ కిందకి రావాలి. గుడ్. శ్వాస పీలుస్తూ మరలా పైకి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ మరలా కిందికి. శ్వాస పీలుస్తూ పైకి వెళ్ళండి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ కిందికి. శ్వాస పీలుస్తూ పైకి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ మళ్ళీ కిందికి. శ్వాస పీలుస్తూ పైకి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ కిందికి. ఎస్. వన్ మోర్ టైం. శ్వాస పీలుస్తూ పైకి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా. గుడ్. వెరీ నైస్. గుడ్. ఈ విధంగా చేయడం ద్వారా మీ భుజాలు ఫ్రీగా ఉంటుంది. దీనివల్ల షోల్డర్ ప్రాబ్లమ్స్ అయ్యి రాకుండా ఉంటుంది. ఓకే. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గ్రీవా శక్తి వికాస్. మీరు చూడండి, ఈ సూక్ష్మయామాలు ఒక్కొక్క భాగాన్ని యాక్టివేట్ చేసుకుంటూ మనకి మూమెంట్ ఇస్తూ ఒక్కొక్క భాగాన్ని యాక్టివేట్ చేసుకుంటూ పైకి తీసుకెళ్తున్నాము. ఫస్ట్ రిస్ట్ అయ్యింది, ఫింగర్స్ అయ్యింది, రిస్ట్ అయ్యింది, ఎల్బో అయ్యింది, నెక్స్ట్ షోల్డర్, ఆ తర్వాత నెక్ ఎక్సర్సైజ్. శ్వాస విడిచిపెడుతూ రైట్ సైడ్, శ్వాస విడిచిపెడుతూ నెక్ని రైట్ సైడ్ టర్న్ చేయండి. గుడ్. శ్వాస పీల్చుకుంటూ మెడని మధ్యలో తీసుకురండి. శ్వాస విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్. గుడ్. శ్వాస పీలుస్తూ మెడని మధ్యకి తీసుకురండి. శ్వాస విడిచిపెడుతూ రైట్ సైడ్. ఎస్. శ్వాస పీలుస్తూ మిడిల్. శ్వాస విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్. గుడ్. శ్వాస పీలుస్తూ మిడిల్. శ్వాస విడిచిపెడుతూ రైట్. గుడ్. శ్వాస పీలుస్తూ మిడిల్. ఎస్. శ్వాస విడిచిపెడుతూ. గుడ్. ఎస్. శ్వాస పీలుస్తూ. గుడ్. ఎస్. శ్వాస విడిచిపెడుతూ. వన్ మోర్ టైం. శ్వాస పీలుస్తూ. గుడ్. శ్వాస విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్. శ్వాస పీలుస్తూ మిడిల్. ఎస్. రిలాక్స్. ఇప్పుడు మెడని ముందుకి వెనక్కి. గుడ్. ప్రతి దానికి చేసే ముందు శ్వాస అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకే, శ్వాస విడిచిపెడుతూ నెక్ని ఈ మెడని ముందుకి. గుడ్. శ్వాస పీల్చుకుంటూ మెడని మిడిల్ తీసుకురండి, ఇలా మిడిల్కి, మధ్య భాగానికి. ఇప్పుడు శ్వాస విడిచిపెడుతూ వెనక్కి వెళ్ళండి. ఎస్, గుడ్. శ్వాస పీలుస్తూ మిడిల్ రావాలి. గుడ్. శ్వాస విడిచిపెడుతూ నెక్ని ముందుకి. ఎస్, లైక్ దట్. ఇన్హేల్. గుడ్. ఎక్సేల్ బ్యాక్. ఇన్హేల్ మిడిల్. ఎక్సేల్ ఫోల్ ముందుకి. ఇన్హేల్ మిడిల్. గుడ్. ఎక్సేల్ బ్యాక్. ఎస్. ఇన్హేల్ మిడిల్. ఎక్సేల్ ఫోల్. ఇన్హేల్ మిడిల్. గుడ్. లాస్ట్ వన్. ఎక్సేల్. గుడ్. బ్యాక్. ఇన్హేల్ మిడిల్. ఎక్సేల్. గుడ్. ఫోల్. ఇన్హేల్. కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఇప్పుడు మెడని గుండ్రంగా తిప్పాలి. ఈ విధంగా. ఎలా అంటే చూడండి, ఈ మెడని ఫస్ట్ చిన్ని ఈ చెస్ట్కి లాక్ చేయండి, ఇలా గాలి విడిచిపెట్టి లాక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి శ్వాస పీల్చుకుంటూ మెడని కుడి నుంచి వెనక్కి రొటేట్ అవ్వాలి. ఇన్హేల్. గుడ్. ఎక్సేల్ ఫోర్. ఇన్హేల్ రొటేషన్. ఎక్సేల్ ఇస్ 2. ఇన్హేల్ శ్వాస పీల్చుకుంటూ వెనక్కి, శ్వాస విడిచిపెడుతూ ఎక్సేల్. ఇన్హేల్. గుడ్. 4. ఎక్సేల్ 5. ఎస్. అదేవిధంగా రివర్స్. ఇన్హేల్ లెఫ్ట్ సైడ్. ఎక్సేల్ రైట్. ఇన్హేల్ is good. Rotation. Exhale is good. Inhale. Exhale 3. Inhale left side. Exhale 4. Very nice. Inhale. Yes, come on. Exhale 5. Yes, good. Very nice. Good. Inhale slowly. Come back. మీరు రొటేషన్ చేసిన తర్వాత కళ్ళు మూసేయండి, ఎందుకంటే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది. ఒకసారి కళ్ళు మూయండి. ఓకే, మీరు రొటేట్ చేసినప్పుడు కూడా కళ్ళు మూసేయండి. చేసి జస్ట్ ఒక 10-15 సెకండ్స్ ఆగి అప్పుడు నెమ్మదిగా మీరు కళ్ళుని తెరవండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు నెక్ ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. ఇప్పుడు పాదశక్తి వికాస్. నెమ్మదిగా వజ్రాసనం నుండి నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకురండి. నెమ్మదిగా కుడి కాలుని కూడా, రైట్ లెగ్ని కూడా ముందుకు తీసుకురండి. ఎస్, కాలు చాపండి. ఓకే, ఇప్పుడు కాలి బొటన వేళ్ళు పాదశక్తి వికాస్. కాలి బొటన వేళ్ళు ముడవాలి, తెరవాలి. ఓకే, చేసే ముందు కీప్ యువర్ పామ్స్, రెండు అరచేతులు కూడా బటక్స్ పక్కన ఉంచండి. Okay, keep your palms beside your buttocks. Good. Now we have to lift your ribs, open your chest. చాలామంది చేస్తున్నప్పుడు ఏమిటంటే ఈ ఛాతీని ఇలా క్లోజ్ చేసి చేస్తూ ఉంటారు. దీనివల్ల నడుము మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మీరు ఈ రిబ్స్ని బాగా ఓపెన్ చేయండి, ఛాతీని బాగా ఎక్స్టెండ్ చేయండి. రిబ్స్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఛాతీ బాగా ఓపెన్ చేయండి. అరచేతులు నడుము పక్కన, ఓకే, మీ బటక్స్ పక్కన ఉంచండి. ఇప్పుడు కాలి బటన్ వేళ్ళు ముడవాలి, తెరవాలి. ఈ విధంగా చూడండి. కాలి బటన్ వేళ్ళు ఇలా ఫోల్డ్ చేయాలి. గుడ్. ఇలా ఓపెన్ చేయాలి. గుడ్. ఇలా ఫోల్డ్ చేయాలి. గుడ్. ఇలా ఓపెన్ చేయాలి. గుడ్. ఫోల్డ్ చేయాలి. ఎస్, గుడ్. ఓపెన్ చేయాలి. ఫోల్డ్ చేయాలి. గుడ్. ఇలా ఓపెన్ చేయాలి. 4. ఎస్, గుడ్. 5. ఎస్. 6, 7, 8, 9, 10. గుడ్. రిలాక్స్. ఈ విధంగా చేయడం ద్వారా మన కాలు బటన్ వేల దగ్గర నుంచి రక్త ప్రసరణ అన్ని భాగాలకి అందుతుంది. ఎందుకు మనకి ఎక్సర్సైజ్ ఈ పాదశక్తి వికాస్ చేయాలంటే మనం ఉంచినప్పుడు ఈ గుండెకి హార్ట్ పంపింగ్ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ ప్రెజర్ ఇచ్చామో ఆ రక్త ప్రసరణ ఏమవుతుందంటే కాలు బటన్ వేల దగ్గర నుంచి మనకి పైకి వెళ్ళడము బాగా జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా
మనం సూక్ష్మ వ్యాయామాలు అప్పర్ బాడీ ఈరోజు నేర్చుకోవడం జరిగింది. ఈ చేయడం ద్వారా మన యొక్క ఈ చేతి వేళ్ళు కానీ భుజాలు కానీ ఈ మెడ నొప్పులు కానీ రాకుండా ఉంటుంది. ఈ సూక్ష్మ వ్యాయామాలు బాగా చేయడం ద్వారా మీకు సూర్య నమస్కారాలకి బాగా ఉపయోగపడుతుంది, ఆసనాలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం ఇంకా బాగా చేయడానికి ఈ సూక్ష్మ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నేను బండి మించి పడిపోయాను మేడం. అయితే పడిపోతే నాకు నడుము ఇరిగిపోయిందండి. నడుము ఇరిగిపోతే నేను తుల్లువన్న హాస్పిటల్ అన్నీ తిరిగానండి. ఏమి చెప్పలేకపోయారండి. ఇంకా ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత మాకు గణేష్ గారు ప్రసాద్ గారిని తీసుకుని ఇంటికి వచ్చారండి. వచ్చి చూశారండి. చూసి నన్ను నమ్మితే మీకు 3 నెలల్లో నడుము నొప్పి ఏమీ లేకుండా చేస్తానని అన్నారండి. నమ్మానండి. ఇంటికి వచ్చి ఒక 5-6 సార్లు ఇంటికి వచ్చి చేశారండి. ఆయన చెప్పినట్టు చేశానండి. ఆ డాక్టర్ గారికి చూపించారండి. ఆయుర్వేదం మెడిసిన్ ఇప్పించారండి ప్రసాద్ గారే. ఇప్పితే ఆ మందులు వాడుతూ ఆయన చెప్పినట్టు చేశానండి. నాకు 2 నెలల తర్వాత చాలా వరకు క్యూర్ అయిందండి. 3 నెలల తర్వాత ఏమీ లేదండి, మొత్తం క్యూర్ అయిపోయిందండి.